అతనే అపవాది అంటే. అపవాది చూడండి, మొదటి నుండి అక్కడ ఏమని రాస్తుందంటే, మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొదటి నుండి అంటే ఎప్పటి నుంచో తెలుసా? ఈ మనిషి సృష్టించబడినప్పటి నుండి. దేవుడు సృష్టిని చేశాడు కదా, మనిషికి కావలసిన ఆకాశము, భూమి, ఈ యొక్క వెలుగు, చీకటి, నక్షత్రాలు, నీరు, చెట్లు, ఇవన్నీ మనిషికి ఏదైతే అవసరమో ఇవన్నీ చేసి చివరిన మనిషిని చేశాడు దేవుడు కదండి. ఈ ఈ ఈ ఈ మనిషి సృష్టింపబడినప్పటి నుండి కూడా, అంటే ఈ మానవుడు సృష్టింపబడినప్పటి నుండి కూడా సాతాను లేక అపవాది లేక పడద్రోయబడినటువంటి దూత ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపము చేస్తున్నాడు. మనిషి మొదటి నుండి పాపికాడు. మనిషి మొదటి నుండి పాపికాడు. ఆదికాండము 1:26 రాసి ఉంటుంది, దేవుడు మనిషిని తన స్వరూపము తన పోలికలో చేస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం వాక్యాన్ని అర్థం చేసుకున్నాం. స్వరూపము, పోలిక అన్నది అక్కడ. ఆయన స్వరూపము, ఆయన పోలిక. ఏమిటి ఆయన స్వరూపం? ఈ లోకంలో మనిషి మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ప్రాణులు ఉన్నాయి కదండి. జంతువులు, పక్షులు, నీటిలో తిరిగే చేపలు, జలచరాలు, ఎన్నో రకాల ప్రాణులు ఉన్నాయి. మనిషి కూడా ఒక ప్రాణి. అయితే మనిషిని మాత్రమే దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. మిగిలినటువంటి జంతువులు, పక్షులు, జలచరాలు, ఇంకే జంతువైనా కానీ దేవుడు తన స్వరూపంలో చేసుకోలేదు. అంటే ఒక విషయం, కొన్ని ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, మంచి చెడు మనిషికి అర్థమవుతుంది, జంతువుకి అర్థమవుతుందా చెప్పండి? అర్థం కాదు కదా. అలాగే న్యాయము, అన్యాయం మనిషికి తెలుస్తుంది, జంతువుకి లేదా పక్షులకి తెలియదు. పాపం, పుణ్యం మనిషికి తెలుస్తుంది, మిగిలిన ప్రాణులకి తెలియదు. అంటే మనిషికి ఎందుకు తెలుస్తున్నాయో తెలుసా? మనిషిని దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు కదా. యోహాను సువార్త 4:24 ఉంటుంది, తినవలసిన వద్దు, దేవుడు ఆత్మ అని రాసి ఉంటుంది. దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు మనిషిని. అంటే మనిషిలో దేవుడు ఆత్మను పెట్టాడు. అంటే నీ దేహంలో నీ ఆత్మ ఉంది, నా దేహంలో నా ఆత్మ ఉంది. దేవుని స్వరూపంలో మనం చేసుకున్నాడు, మనలో ఆత్మను పెట్టాడు. అర్థమవుతుందండి? కాబట్టి మనకి మంచి చెడు, పాపం, పుణ్యం, న్యాయం, అన్యాయం ఈ విషయాలు మనకు మాత్రమే తెలుస్తాయి, మిగిలిన జీవులకు తెలియదు. మనిషికి ఈ విషయాలు తెలుస్తాయి కాబట్టి వ్యక్తి అంటారు, వ్యక్తిత్వం అంటారు, ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు. అలాగే దేవుడు మనము అనగా మనిషిని సృష్టించినటువంటి విధానం ఏంటంటే తన స్వరూపంలో చేసుకున్నాడు, అలాగే తన పోలికలో చేసుకున్నాడు. చెప్పండి, పోలిక. మనం సహజంగా పిల్లలను చూసి ఏమంటుంది చెప్పండి? ఇడొచ్చి నాన్న పోలిక అంటాం. పోలిక అంటే ఏంటి చెప్పండి? బుద్ధులు అనమాట. ఆ నాన్న కంగారు ఎక్కువ అనుకోండి, వీడికి కూడా కంగారు ఎక్కువ, వెళ్ళిపోయి దిన తన్నేసి పడిపోతా ఉంటాడు. అర్థమవుతుందా? పోలిక అనమాట. అంటే దేవుని యొక్క పోలిక అంటే తెలుసా? దేవుడు పరిశుద్ధుడు, పాపం చేయడు. కాబట్టి పాపము ఎరగనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము ఈ మనిషికి ఇచ్చాడు. సృష్టి ప్రారంభంలో మనిషిని దేవుడు సృష్టించిన విధానం. ఒక్కొక్క మెట్టు మనం ముందుకెళ్తే ఆదికాండం 2:1 చూడండి, ఏమని రాసింది అక్కడ మనం చూద్దాం. ఆదికాండం 2:1 అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. ఈ భూమి మీద ఆది దంపతులు అంటే దేవుడు సృష్టించిన మొట్టమొదటి పురుషుడు, మొట్టమొదటి స్త్రీ, భార్యాభర్తలు, వారిద్దరు యవనస్తులు. జాగ్రత్తగానండి, వారిద్దరు యవనస్తులు. వారి ఒంటి మీద వస్త్రాలు లేవు, కానీ వారికి సిగ్గంటే తెలియదు. అర్థమవుతుంది మీకు అక్కడ వాక్యం? వారిద్దరు యవనస్తులు, ఒంటి మీద వస్త్రాలు లేవు, వారికి సిగ్గంటే తెలియదు. ఎందుకు సిగ్గంటే తెలియదు అంటే అప్పటికి ఇంకా వారికి పాపం అంటే వారికి తెలియదు. చిన్నపిల్లలు చూడండి, పసిబిడ్డలు, ఒంటి మీద బట్టలు ఉండవు, సిగ్గుపడరు వాళ్ళు, వారు దాచుకోరు ఒంటిని. వాటిని మనం ఎత్తుకుంటాం, హత్తుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం కదా. అంటే పాపం అంటే ఎరగనటువంటి ఒక పసి పిల్లలు ఎలా ఉంటుందో అట్లాగా పాపం అంటే ఎరగని వారిగా దేవుడు ఆ మొట్టమొదటి ఆ మనుషుని, ఆ పురుషుని, ఆ స్త్రీని చేశాడు. అది దేవుని పోలికండి. అయితే ఆ పోలికను పోగొట్టుకున్నాం మనం. ఏ పోలిక? దేవుని పోలిక పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏ పోలిక వచ్చిందంటే మనిషికి అపవాది పోలిక వచ్చేసింది.
చూడండి, మొదటి యోహాను పత్రిక 3:8 ఏమని రాసిందంటే, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. అంటే ఈ మనిషిని దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో, లేక ఈ భూమిని ఈ సృష్టిని చేశాడో, అప్పటి నుంచి సాతాను పాపం చేస్తున్నాడు. మనిషి మొదటి నుంచి పాపి కాడు, కానీ తర్వాత పాపంలో పడిపోయాడు సాతానికి చోటిచ్చి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపము చేయవాడు అపవాది సంబంధి. పాపం చేసేవారు ఎవరి తాలూకా? సాతాను తాలూకా, అపవాది సంబంధి. కొంతమంది చర్చిలో కూడా ఉంటారు సాతాను సంబంధులు. అర్థమవుతుందండి? క్రైస్తవ మతస్థులుగా పిలువబడే వారిలో కూడా కొంతమంది ఉంటారు అపవాది సంబంధులు. అంటే ఎవరు అపవాది సంబంధులు? అపవాది యొక్క ప్రేరేపణకు వారు అవకాశం ఇస్తూ, దానిని ఇష్టపడుతూ తమ శరీరాలలో ఆ విధంగా జీవించేవారు. చూడండి, అక్కడ ఏమని రాసిందంటే, క్రిస్మస్ యొక్క సారాంశం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకములో మనిషి కంటికి కనబడాల్సి వచ్చింది. ఆయన అంతకుముందు కూడా ఉన్నాడు కనబడకుండా. ఆయన సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ మనిషి కంటికి కనబడాల్సి వచ్చింది. ఎందుకంట? మనిషిలో ఏమున్నాయి చెప్పండి? అపవాది క్రియలు, అనగా సాతాను క్రియలు. నోరు విప్పితే బూతులు వస్తూ ఉంటాయి కొంతమందికి. సంతోషంలో కూడా బూతులే, కోపం వచ్చినప్పుడు కూడా బూతులే. కొంతమందిలో త్రాగుడు అనేటటువంటి చెడు కనబడుతూ ఉంటుంది. కొంతమందిలో వ్యభిచారం అనేది ఉంటుంది. కొంతమందిలో గర్వం అనేది ఉంటుంది. కొంతమందిలో అసూయ అనేది ఉంటుంది. కొంతమందిలో మోసం అనేది ఉంటుంది. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా చెడ్డ విషయాలు. ఇవన్నీ కూడా ఏం చెప్పండి? అపవాది క్రియలు. మనిషి హృదయంలో ఏమున్నాయి? అపవాది క్రియలు. మనిషి జీవితంలో ఏమున్నాయి? అపవాది క్రియలు. మనిషి హృదయంలో, అనగా మనిషి జీవితంలో ఉన్నటువంటి సాతాను క్రియలను, అపవాది క్రియలను నాశనం చేయడానికి యేసు ప్రభు అక్కడ ఏమని రాసిందంటే, దేవుని కుమారుడు. మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు, అనగా ప్రభువైన యేసు క్రీస్తు ఈ మనిషి కంటికి కనబడాల్సి వచ్చింది. అదే క్రిస్మస్ యొక్క సారం. అంటే ఇప్పుడు యేసు ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు చెప్పండి? మతాన్ని స్థాపించడానికి రాలా, లేదా మనం కాసేపు సరదాగా పండగ చేసుకుని ఆనందించిన కొరకు మాత్రమే రాలేదు ఆయన. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, మనిషిలో ఉన్నటువంటి సాతాను క్రియలు, పాపపు క్రియలు, చెడ్డ క్రియలు, అపవిత్రమైన క్రియలు, వాటిని నాశనం చేయడానికి ఆయన వచ్చాడు. లయం చేయడానికి వచ్చాడు. ఎవరిలో లయం చేస్తాడో తెలుసా? ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారెంత ఘోరపాపులైనా వారిని ఆయన పాపము నుంచి రక్షిస్తాడు. సాతాను క్రియలను వారిలో నాశనం చేస్తాడు, లయం చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన అందుకోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రాత్రి వాక్యం వింటున్నావే, నీ స్వభావం ఎలా ఉంది? నీ అలవాట్లు ఎలా ఉన్నాయి? నీ మాట తీరు ఎలా ఉంది? నీ చూపు ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? నీలో ఏ స్వభావం ఉంది? ఏ పోలిక ఉంది? సాతాను పోలికుందా? దేవుని పోలికుందా? నువ్వు రక్షించబడితే, నీ పాపములు కడగబడితే, నీలో ఉన్నటువంటి చెడు అనేది కడగబడితే, నీలో ఉన్నటువంటి చెడు నుంచి విడిపించబడితే, నువ్వు దేవుని పోలికను సంపాదించుకుంటావు, అనగా పరిశుద్ధమైన జీవితం. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? దేవుడు నీ నుంచి కోరుకునే ప్రధానమైనటువంటి కోరిక ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడను, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండు. అంటే ఏమన్నాడు దేవుడు? నేను పాపం చేయను, నువ్వు కూడా పాపం చేయొద్దు. కాబట్టి ప్రియమైనటువంటి దేశీయ మిత్రులారా, సహోదరులారా, సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది, అనగా ఆయన లోకంలో మనిషి కంటికి ఆయన కనబడింది. ఎందుకో తెలుసా? మనిషి హృదయంలో నుంచి, అనగా మనిషి జీవితంలో నుంచి సాతాను క్రియలను లయపరచడానికి. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఏ విధమైనటువంటి రక్షణ కార్యమును ఈ మానవుని కొరకు చేసినాడు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 2:5 ఒక మాట రాసి ఉంటుంది. దేవుడు అక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నరుడుగా వచ్చిన యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడు దేవునికి మనకు మధ్యవర్తికి ఎవరు ఇచ్చారు చెప్పండి? ఎవరిచ్చారు? దేవుని ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారు. అసలు మధ్యవర్తి ఎప్పుడు అవసరం చెప్పండి అమ్మా? ఎప్పుడు అవసరం చెప్పండి? ఇద్దరి మధ్యన తగాదా ఉంటే ఎవరు అవసరం? మధ్యవర్తి అవసరం. నీకు దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? లేక మనిషికి
దేవునికి మధ్యవర్తిగా యేసుప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటో తెలుసా? మనిషి చేస్తున్న పాపం. నీకు దేవునికి మధ్య ఉన్న గొడవ ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న పాపం. అర్థమవుతుందా? రోమా 3:8 ఏమని రాసి ఉంటుంది? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసిన వారే. ఈ స్వార్థ పరిచర్యలో మేము కరపత్రికలు పంచుతూ వెళ్తూ ఉంటాము. ఒకసారి అంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నాను. ఎక్కడి నుంచి చేశాడు? ఒక యవనస్తుడు ఫోన్ చేశాడు నాకు. అతను క్రైస్తవుడు కాదు. ఆ పత్రిక మీద కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ చూసి నాతో వాదిస్తున్నాడు. మర్యాదగా మాట్లాడాడు, నన్ను నేను అమర్యాదగా మాట్లాడలేదు, కానీ వాదిస్తున్నాడు. ఏమని వాదిస్తున్నాడు తెలుసా? అస్తమానం మీరు పాపి పాపి అంటారండి మీ క్రైస్తవులు, అస్తమానం మీ పాస్టర్లు పాపి పాపి అంటారు, పాపం పాపం అంటారు, నేను పాపిని కాదని నేను వాదిస్తున్నాడు. అప్పుడు నేను వాక్యాన్ని బట్టి కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆ యవనస్తుడు. నేను అన్నాను, ఏమండి మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? మీరు ఎప్పుడు బూతులు ఆడలేదా? మీరు ఎప్పుడు పరాయాడదాన్ని చెడ్డగా చూడలేదా? మీ హృదయంలో ఎప్పుడు చెడ్డ ఆలోచనలతో మీరు జీవించలేదా? ఇలాగ కొన్ని ప్రశ్నలు వేసి నేను అన్నాను, ఇవి మీలో లేకపోతే మీరు పాపి కాదండి అన్నాను. అవతల నుంచి నిశ్శబ్దం, సైలెన్స్. ఎందుకంటారు చెప్పండి, మీకు అర్థమైంది కదా? ఆ వ్యక్తి జీవితంలో అవి ఉన్నాయి. కాబట్టి మనిషి మోసపోతున్నాడు. నేను పాపిని కాదు మంచోడినే మంచిదాన్ని అనుకుంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసిన వారు. ఆ కులమని లేదు, ఈ కులమని లేదు, ఆ మతమని లేదు, ఈ మతమని లేదు, ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు, అందరూ పాపం చేసిన వారు. అర్థమవుతుందా? పాపం అనగా సాతాను యొక్క బలం నీలో పనిచేస్తే అదే పాపము. సాతాను లేక అపవాది దేవునికి విరోధంగా పనిచేస్తాడు. ఇందాక దైవజనులు మొదటిగా చెప్పారు కదా, అమూల్యమైన వాక్యం. మరి అందులో విషయాన్ని మీరు గ్రహించారో లేదో? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో రాసి ఉంటుంది సాతాను గురించి. మరణం యొక్క బలము కలిగిన వాడని రాసి ఉంటుంది. సాతానుకున్న బలం అని చెప్పండి, మరణ బలము కలిగిన వాడు. అంటే మనిషి మీద, మన మీద ఏది దాడి చేస్తుంది చెప్పండి? మరణ బలం మన మీదకి వస్తూ ఉంది. కొన్నిసార్లు చూడు, నీకు అసలు పాపం ధ్యాసే ఉండదు, కానీ నీ మనసుని చెడ్డ ఆలోచన తాగుతూ ఉంటాయి. నువ్వు అసహించుకుంటావు. ఏంటి ఇటువంటి చెడ్డ ఆలోచన వచ్చింది అని చెప్పి అనుకుంటావు. ఒక మాట అడుగుతాను చెప్పండి, మనం అసహించుకునేది మన ఇంట్లో పెట్టుకుంటామా, అవతల పారేస్తామా? అవతల పారేస్తాం కదా. అంటే మనం అసహించుకునేది మనది కాదు. అట్లాగే నువ్వు అసహించుకునే చెడ్డ ఆలోచనలు అవి నీవి కాదు, కానీ నీలోనికి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి సాతాను యొక్క ప్రభావం, మరణ బలం. ఆ మరణ బలం ఏం చేస్తుంది? ఆలోచనలో అది సొంత చేసుకుని నిర్గమనకు వచ్చేస్తే ఇక అది రేపినట్టుగా, అది ప్రేరేపించినట్టుగా నీ పెదాల బూతులాడొచ్చు, లేక నీ శరీరం వ్యభిచరించవచ్చు, లేక నువ్వు గర్వంలో పడిపోవచ్చు, లేక నువ్వు అన్యాయంగా ప్రవర్తించవచ్చు, నువ్వు మోసం చేయొచ్చు, లేదా నువ్వు అసూయతో నింపబడచ్చు. పాపానికి చాలా స్వరూపాలు ఉన్నాయండి. నేనేదో పలానా తప్పు చేయలేదు కాబట్టి, పలానా చెడ్డ అలవాటు లేదు కాబట్టి నేను పాపిని కాదని అనుకోవద్దు. ఏదో విధంగా మనిషి పాపంలో పడిపోతున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వారని అందుకనే దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి పాపం అంటే ఏంటో తెలుసా? చెడు నీ శరీరంలో లేక నీ జీవితంలో జరిగేటటువంటి చెడుతనము. అది మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు. అపవాది క్రియలు అంటే అవే. నువ్వు అట్లాగా పాపిగా జీవిస్తే నీకు నెమ్మది ఉండదు. పాపము నీకు రోగాన్ని తీసుకురావచ్చు. అంత మాత్రమే కాదు, వాక్యంలో రాయబడి ఉంది, పాపం వల్ల వచ్చే జీతము 2వ మరణం అనగా నిత్య నరకం. ఇలాగ మనం పాడైపోవడం, చెడిపోవడం, నాశనం అయిపోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమగల దేవుడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అని 9వ వచనం చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ రుజువయ్యింది, ప్రత్యక్షపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరు చెప్పండి? ప్రేమ స్వరూపి. నిజమైన ప్రేమ దేవునిలోనే దొరుకుతుంది నీకు. ఈ లోకం చూపించే ప్రేమ అలా ఉండదండి. నువ్వు అందంగా ఉంటే ప్రేమిస్తారు, ఐ లవ్ యూ అంటారు. నువ్వు నల్లగుంటే ఐ లవ్ యూ అని కూడా ఉన్నారు నిన్ను. అర్థమవుతుందా? నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు.
నీకు అధికారం ఆదరణ నిన్ను ప్రేమిస్తారు, నువ్వేమో వాళ్ళకి ఉపయోగపడతావని. ఇది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ పవిత్రమైనది. నువ్వు నల్లగున్నా ప్రేమిస్తాడు, నీకు ఒక కన్ను ఉన్నా లేకపోయినా ప్రేమిస్తాడు, లేక నీకు ఒక అవయవలాపమున్నా నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఎట్లానో ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమ స్వరూపి. చూడండి, మన పిల్లలు మనం ప్రేమిస్తున్నామని రుజువు చేసుకుంటాం కదా చేతల ద్వారా. ఏం చేస్తాం చెప్పండి? మన పిల్లల్ని చదివిస్తాం, బట్టలు కొంటాం, వాళ్ళు అడిగినవి మాత్రమే కదా, అడిగినవి కూడా కొంటాం, మనకు తెలుసు కదా కదండి. అంటే మన చేతల ద్వారా నిరూపించుకుంటున్నాం ఏమని? మన పిల్లలను మనం ప్రేమిస్తున్నాము. దేవుడు కూడా నిరూపించుకున్నాడు, మనలను ప్రేమించాడని ఆయన నిరూపించుకున్నాడు. ఎలా నిరూపించుకున్నాడు తెలుసా? మన కొరకు, అక్కడ 9వ వచనం రాసి ఉంటుంది, దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుడు. ద్వితీయం అంటే రెండవ, అద్వితీయం అంటే రెండవ వాళ్ళు ఎవరు లేరు. దేవునికి నీకు మధ్యవర్తి ఇంకా రెండవ వాళ్ళు ఎవరు లేరు, ఇంకా యేసు ప్రభు తప్ప. దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపెను. అక్కడ మాట రాసిన మీరు జాగ్రత్త గమనిస్తే, మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా జీవించండి. యేసు ప్రభుని నమ్ముకున్న ఎంతమంది జీవిస్తలేదు? ఐఏఎస్ అయిన వాళ్ళు ఉంటున్నారు, ఏమండి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటున్నారు, అర్థమవుతుందా? బాగా బతుకున్న వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్పేది అది కాదు. వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? నీకు నువ్వుగా పాపం చేయకుండా ఉండలేవు. పాపం చేయకూడదని నువ్వు అనుకున్నా సరే, అర్థమవుతుందా? నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటికి రాలేవు. కారణం ఏంటో తెలుసా? మనకంటే పాపానికి ఎక్కువ బలం ఉంది. ఇద్దరు వ్యక్తులు పెనుగులాడినప్పుడు బలవంతుడు నెగ్గుతాడు, బలహీనుడు ఏమవుతాడు? ఓడిపోతాడు. అందుకనే మనిషి ఓడిపోతున్నాడు పాప బలం కింద. వద్దనుకుంటే చాలా సార్లు, వద్దనుకుంటే అనేక సార్లు, లెక్కలేనన్ని సార్లు వద్దనుకుంటూ మాటి మాటికి పడిపోతున్నాడు, పాపం చేసేస్తున్నాడు, తర్వాత బాధపడుతున్నాడు. చేయకూడదు అనుకున్నానే, ఇలాగ ఎందుకు చేశాను, నేను ఇలా మాట్లాడకూడదు అనుకున్నానే, ఎందుకు నా నోటంటే ఇలా మాటలు వచ్చేసినాయి, బాధపడుతున్నాడు. అర్థమవుతుందా? నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటికి రాలేవు కాబట్టి నిన్ను నీ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట అక్కడ రాసింది. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో ప్రత్యక్షమవడం, మనిషి కంటికి కనబడడం, ఈ లోకంలోనికి రావడం. మరి ఆయన మన కంటికి కనబడాలంటే ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుని ప్రియకుమారుడు, దేవునితో సమానమైన భాగ్యము కలిగిన వాడు. ఆయన ఆత్మస్వరూపుకి వస్తే మనం ఆయన చూడలేము కనుక ఆయన మన కొరకు మనలాంటి రక్తమాంసములు కలిగిన దేహమును ధరించుకున్నాడు. ఆయన మన మధ్యన నివసించాడు కనుక ఆయన రక్షకుడుగా వచ్చి ఏం చేశాడు అది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే మన మూల వాక్యం ఏంటంటే, యేసు ప్రభు జన్మించింది. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, మనిషిలో ఏమున్నాయి చెప్పండి? అపవాది క్రియలు లేక సాతాన క్రియలు. అపవాది క్రియలు, సాతాన క్రియలు నాశనం చేయడానికి వచ్చాడు ఆయన. మరి ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు మన కొరకు అన్న విషయాలు కూడా మనం జాగ్రత్తగా వాక్యంలో నుంచి మనం తెలుసుకుని నిజమైన క్రిస్మస్ పండుగ మనం చేసుకుందాం. అర్థమవుతుందా? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది. నేను త్వరగా చదివేస్తున్నాను, సమయం లేదు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఇలాగ రాయబడి ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేని వాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉండను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన అన్ని విషయాల్లో మనకు లాగా శోధించబడ్డాడు. ఎవరిలాగా చెప్పండి? మనకు వలె, మన వలె శోధించబడ్డాడు. కానీ ఆయన మనకులాగా పాపములో పడిపోలేదు. కొన్ని ఉదాహరణ చెప్తాను మీకు. అని ఇది ఎవరిని విమర్శించడానికి కదండి, నన్ను అపార్థం చేసుకోవద్దు. వాక్యం మీకు తేటగా అర్థమవుతుందని చెప్తున్నాను, అంతే తప్ప పలానా వాళ్ళ గురించి విమర్శించడానికి కాదు. ఇక్కడ వాక్యం అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు కావాలి. చూడండి, కొన్ని మన ఉదాహరణ చూస్తే చూడండి, కొంతమంది అన్యాయంగా సంపాదించేవాళ్ళు ఉంటారు, మీరు చూస్తుంటారు కదా. అంటే ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లేక బయట వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, లేదా కాంట్రాక్ట్ పని చేసేవాళ్ళు కావచ్చు. ఇప్పుడు న్యాయంగా సంపాదిస్తే తప్పు కాదు, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు న్యాయంగా సంపాదించి, నువ్వు కష్టపడి, నువ్వు ఇల్లు కట్టుకో, పొలం కొనుక్కో, వాహనం కొనుక్కో, బంగారం కొనుక్కో, దేవుడు దాన్ని ఏమి ఆక్షేపించడు. అర్థమవుతుందా? చూడండి, ఎందుకు అన్యాయంగా సంపాదిస్తున్నారు? పాపము లేక అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? డబ్బు విషయమే వారిని శోధిస్తా ఉంటాడు. కాబట్టి ఎందులో పడిపోతున్నారు చెప్పండి? ఉద్యోగస్తులు లంచాలు తీసుకుని అన్యాయంగా సంపాదించి ప్రభుత్వాలు మంచి జీతాలు ఇస్తున్నారు. అర్థమవుతుంది? అలాగే బయట వారు ఉద్యోగస్తులనే కాదు, అన్యాయంగా సంపాదించడం అంటే పాపము చేత శోధించబడుతున్నారు, అపవాది చేత శోధించబడుతున్నారు. అపవాదికి ఉన్న బలం ఏం చెప్పండి? మరణ బలం కలిగిన వాడు. అపవాది చేత శోధించబడి, ఏమండి, డబ్బు విషయమే శోధించబడి అన్యాయపు సంపాదన. కొంతమంది శరీర కోరికల విషయమే శోధించబడి కొంతమంది త్రావుల్లో పడిపోతున్నారు.
శరీర కోరికల విషయమై శోధించబడి కొంతమంది వ్యభిచారం అనే పాపంలో పడిపోతున్నారు, రహస్యంగా చేసేస్తూ ఉంటారు. లాభం విషయమై శోధించబడి అబద్ధాలు ఆడేస్తుంటారు. కొంతమంది అబద్ధాలు ఆడేసి ఆ ప్రయోజనాన్ని పొందేసుకుంటా ఉంటారు. కొంతమంది శోధించబడి చిన్నపిల్లలని కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారు. కొంతమంది గొడవలు వచ్చినప్పుడు శోధనలో పడి ఎదుటి వారిని చంపేస్తున్నారు, నరహత్య. అర్థమవుతుందా? అనేక రకాలుగా మానవ జాతి శోధించబడతా ఉంది. ఇంకా చెప్పాలంటే చూడండి, మన మధ్య ఎన్నికలు జరుగుతుంటాయి చూడండి. ఆ ఎన్నికల్లో పోటీ చేసేవారు, అది పంచాయతీ కానివ్వండి, శాసనసభ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, మరి ఇంకోటి కానివ్వండి, ఆ ఎన్నికల్లో పోటీ చేసేవారు కూడా కుర్చీ విషయమే శోధించబడతారు. కుర్చీలో అలాగే నెక్కాలని శోధనలో పడి ఏం చేస్తారు చెప్పండి, తెలుసు కదా? చెప్పండి. ఓటుకి నోటు, తాగేవారికి ఏమో మద్యం. అంటే అనేక రకాలుగా మానవ జాతి శోధించబడతా ఉంది, అనేక పాపాలు జరిగిపోతున్నాయి. వినండి, యేసు ప్రభువు కూడా మన వలె అన్ని రకాలుగా శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకు అనుభవం ఏంటో తెలుసా? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా? పాపం చేత శోధించబడ్డాడు, మన వలె ఒక మనిషిలాగా మన వలె శోధించబడ్డాడు, కానీ మనకులాగా పాపం చేయలేదు. కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఏంటో అది తాగుబోతుంది బాగు చేయగలరా? రారా బాగు తాగుదాం అంటాడు, ఇద్దరు తీసుకెళ్ళి వెళ్ళిపోతారు, అంతే కదా. ఒక దొంగడు మరొక దొంగను బాగు చేయలేడు, ఒక వ్యభిచారి మరొక వ్యభిచారిని బాగు చేయలేడు. కానీ యేసు ప్రభు బాగు చేసిన తాగుబోతులు బోలంత మంది ఉన్నారండి. తాడేపల్లిలో మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆయన మన సాక్షి చెప్తే ఏమన్నాడు తెలుసా? నేను వేరే తాగుబోతున్నా అన్నాడు. అసలు తాగుబోతు అంటేనే చాలా ఎక్కువ తాగుతాడు. రాత్రి 11 దాకా కళ్ళు బాగు దగ్గర ఉండేవాడు అండి. కానీ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాడు, ఆ తాగుని విడిపించబడ్డాడు. తాగుబోతులు బోలంత మంది యేసు ప్రభు బాగు చేస్తున్నాడు. వ్యభిచారులు, దొంగలు, హంతకులు. అర్థమవుతుందండి? వినండి, యేసు ప్రభు పాపము చేత శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము చేయలేదు. ఆయనకున్న అనుభవం అది. ఆయన మన కొరకు శ్రమ అనుభవించాడు, ఆయన మన కొరకు శ్రమ గుండా వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆ శ్రమ ద్వారా మనకి రక్షణ. అసలు ఎందుకు యేసు ప్రభు జన్మించాడు? ఎబిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఎబిలి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన అనగా దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రతి మనిషి కోసము మరణం అనిపించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడిగా చేయబడ్డాడు. అంటే ఏం తెలుసా? యేసు ప్రభు జన్మించిన ఎందుకు చెప్పండి? మనందరి కోసం, మనుషులందరి కోసం. ఏదో ఒక దేశం కోసం, ఒక ప్రాంతం కోసం కాదు, ఒక కులం కోసం కాదు, ఒక జాతి కోసం కాదు. అక్కడ ఏమన్నా కోసం చెప్పండి? మనుషులందరి కొరకు మరణించడానికి అని జన్మించాడు, అలాగే శిలువలో మరణించాడు. ఏంటండి 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు యేసు ప్రభు మరణిస్తే నాకు ఇప్పుడు ఏంటంటే ఒరిగేది అని అనుకుంటున్నావా? విను, అక్కడికే వస్తుంది ఇక్కడ వాక్యం. ఎప్పుడో యేసు ప్రభు శిలువలో చనిపోతే నాకేంటండి లాభం అని అనుకుంటున్నావా? విను, యేసు ప్రభు శిలువలో సాతానును ఓడించాడు. దేవునికి స్తోత్రం. ములుతో తీయాలంటారు కదా, ఆ మాట హెబ్రీ 2:14 రాసి ఉంటుంది. అపవాది మరణం యొక్క బలము కలిగినటువంటి అపవాదిని మరణము ద్వారా నాశనం చేయడం రాసి ఉంది. శిలువ మరణంలో యేసు ప్రభు ఎవరిని ఓడించాడు చెప్పండి? ఎవరిని ఓడించాడు? సాతానుని ఓడించాడు. ఆయన క్రయధర్మగా, అంటే మన పాపములకు విమోచనగా, మన పాపములకు క్షమాపణార్థము ఆయన తన రక్తాన్ని ఆయన ధారపోసినాడు. దేవుని యొక్క చట్టం తెలుసుకుందాం, దేవుని యొక్క లా, దేవుని యొక్క ధర్మ విధి తెలుసుకుందాం. అదేంటో తెలుసా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసిన పాపాలు డబ్బులు ఇస్తే పోవు, నువ్వు చేసిన పాపాలు మంచి పని చేస్తే పోవు. ఉదాహరణకు ఒక మాట మీ ముందు ఉంచుతాను, మీకు అర్థమవుతుంది. అంటే జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడిగా ఉంటుంది కదండి, ఉండదు కదా? జ్వరం పోయాక ఆ లక్షణాలు పోతాయి కదా, అంతే కదా? అలాగే పాపం పోయిందనుకో నీలో నుంచి, నీలో ఆ లక్షణాలు కూడా ఏమవుతాయి? పోతాయి. కాబట్టి విను, నువ్వు చేసిన పాపాలకు అర్థమవుతుందా? నువ్వు డబ్బులు ఇస్తే నీ పాపాలు పో, నువ్వు మంచి పని చేస్తే నీ పాపాలు పో. దేవుడు విధించిన ధర్మము, దేవుడు విధించినటువంటి చట్టము, పరిష్కారం ఒకటే, రక్తము చిందించబడాలి. దాన్ని ఇంకా వివరించడానికి సమయం చాలు, కానీ నేను త్వరగా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది, రక్తము దేహమునకు ప్రాణం, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును బలిపీఠం మీద దానిని పోయేటకుని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తం చేయదు. అంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, చూడండి, మన రక్తం బాగుంటే ప్రాణం బాగుంటుంది. ఇంట్లో బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారండి? రక్త పరీక్ష చేస్తారు కదా. చేసి రక్తంలో వైరస్ ఉంది, బ్యాక్టీరియా ఉంది, బాబు నీకు టైఫాయిడ్ లేదా మలేరియా, డెంగ్యూ లేదా నీకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి వైద్యం చేస్తారు, అంతే కదా. అలాగే యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పోతే హాస్పిటల్ తీసుకుంటే డాక్టర్ గారు ఏమంటారు చెప్పండి? అర్జెంట్గా ఈ గ్రూప్ రక్తం తీసుకురండి అంటారు. కంగారు ఆ రక్తం తీసుకెళ్ళి ఇస్తాము మనము, ఆ రక్తం ఎక్కించి ప్రాణం నిలబెడతాడు. రక్తము దేహమునకు ప్రాణం. అర్థమవుతుందా? కనుక పాప క్షమాపణకు లేవికాండం 17-11 ప్రకారము రక్తము చెల్లించబడాలి. అలాగే నేను ఏదో కోడి తీసుకొచ్చి బలిస్తాను, నేను మేకను తీసుకొచ్చి బలిస్తాను, కానీ ఇంకో తీసుకుని బలిస్తానంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకో తెలుసా? జంతువుల రక్తంలో దోషం ఉంది, మనుషుల రక్తంలో పాపం ఉంది. మరి పాప విమోచన కొరకు దోషము లేని, పాపము లేని రక్తం అవసరం. అది ఈ లోకంలో లేదు కాబట్టి దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని ప్రియ కుమారుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపం లేదు. మనం అన్నాం కదండి, ఆయన మన వల్లే శోధించబడ్డాడు. ఎన్ని విషయాల్లో? సమస్త విషయాల్లో అన్ని విషయాలు శోధించబడ్డాడు. ఆయన పాపము లేనివాడు. కొంతమంది యేసు ప్రభు మీద నేరారోపణ చేస్తుంటారండి. అది తెలియక కావచ్చు, అర్థమవుతుందండి, అవగాహన లేక కావచ్చు. కొంతమంది ద్వేషభావంతో చేస్తా ఉంటారు. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రాక్టికల్గా మీరు తెలుసుకుంటారు, అంటే క్రియాపూర్వకంగా మీరు తెలుసుకుంటారని. ఇందాక చెప్పిన మాట, ఒక తాగుబోతు మరొక తాగుబోతును బాగు చేయలేడు, ఒక దొంగ మరొక దొంగను బాగు చేయలేడు, ఒక వ్యభిచారి మరొక వ్యభిచారిని బాగు చేయలేడు. యేసు ప్రభు బాగు చేసిన తాగుబోతులు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు బాగు చేసిన దొంగలు ఉన్నారండి, వ్యభిచారులు ఉన్నారండి. పద్దలేని క్షమించండి, బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, అలా ఇంకా ఉన్నారు. అలా ఈ కాలంలో, ఈ సమాజంలో ఆయన విశ్వాసం ఉంచిన వారు బాగుపడుతూనే ఉన్నారు. ఎందువల్ల? ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపం లేదు. మన పాప క్షమాపణ కొరకు, పాప విమోచన కొరకు పవిత్రమైన రక్తం కావాలి. అది ఈ లోకంలో లేదు, కానీ నీ కోసం నా కోసం కావాలి కాబట్టి ఆయన దాచుకోకుండా ఇచ్చేస్తాడు యేసు ప్రభు శిలువలో. పాపులమైన మనల్ని ప్రేమించి, ఆయనకి పాపం అంటే అసహ్యం, కానీ పాపిని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? నువ్వు ఇంకా రక్షించబడకుండా జీవిస్తున్నావా? నువ్వు చేస్తున్న పాపాలంటే ఆయనకు అసహ్యం, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే పాప విమోచన కొరకు ఆయన శిలువలో రక్తమును కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులనుగా చేయను అనుందా బైబిల్లో? ఉన్నా కదండి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులనుగా చేయను. ఈ మాట బాగా ఇంకా అర్థమవుతుందంటే ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇంట్లో అంటులతో ఉంటారు కదండి, అర్థమవుతుందా? అప్పుడప్పుడు మా ఆడికి నేను సాయం చేస్తాను, ఏం నాకు సిగ్గుపడినా నీరసంగా నేను కూడా అంటులతో ఉంటాను. ఆ అంటులు తోమిన తర్వాత అవి ఎలా ఉంటాయి చెప్పండి? శుభ్రంగా కదా. అలాగే ఒక వ్యక్తి జీవితం కడగబడితే ఆ జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? శుభ్రంగా ఉంటుంది. కడగబడితే ఆ నోటంటే బూతులు రావు, కడగబడితే ఆ పదాలంటే అబద్ధాలు రావు, కడగబడితే ఆ కళ్ళు చెడ్డగా ఉండవు, మంచిగుంటాయి చూపులు. కడగబడితే అతను తాగేవాడే ఇక తాగుడు ఉండదు, అంతకుముందు పాపం చేసేవాడే ఆ పాపం ఉండదు. అంటే ఏంటి తెలుసా? యేసు రక్తము ప్రతి పాపమును కడిగి అలాగూ శుభ్రమైన జీవితాన్ని ఇస్తుంది. నాకు ఇచ్చిందండి. ఇక్కడ ఉన్న వారిలో మరి విశ్వాసం ఇచ్చినటువంటి విశ్వాసములు, అలాగే ఈ గ్రామంలో కొంతమంది విశ్వాసం ఇచ్చిన వారికి ఇచ్చింది. కాబట్టి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు జన్మించాడు. ఎందుకు జన్మించాడు? మనందరి కోసం మరణించడానికి. ఆయన మరణిస్తే మనకు లాభం ఏంటి? శిలువ మరణము ద్వారా ఆయన సాతాను బలమును ఓడించాడు. ఆయన మన పాప విమోచన కొరకు, పాప క్షమాపణ కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించినాడు. ఇది అర్థం కాక కొంతమంది అనుకుంటారు, ఆయన దేవుడైతే చేతకనులాగా ఎందుకు చచ్చిపోవాలి? తన శక్తిని, తన బలాన్ని ఆయన రుజువుపరచుకోవచ్చు కదా. ఆ శిలువ నుంచి దిగొచ్చేయచ్చు కదా కిందని. ఆయన శిలువ నుంచి దిగి రాగలడు, కానీ దిగి రాలేదు. ఆయన దిగొస్తే నీకు నాకు పాప క్షమాపణ దొరకదు. మన పాపములకు ప్రాయశ్చిత్తంగా పవిత్రమైన రక్తం అవసరం కాబట్టి ఆయన తాను బలిగా అర్పించుకున్నాడు ఇష్టపూర్వకంగా. ఆయన మన పాపల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సమాధిని గెలిచి తిరిగి
లేచాడు. యేసు ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడంటే రుజువేంటి? ఆయన చచ్చిపోయిన వాళ్ళ జాబితాలో లేడు, ఆయన బతుకున్నాడు. ఆయన బతుకున్నాడు రుజువేటో తెలుసా? బతుకున్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, చచ్చిపోయిన వాళ్ళతో మనం మాట్లాడుకోగలమా? చెప్పండి, మాట్లాడుకోలేం. మరి కొన్నిసార్లు మనం తగ్గుతూ ఉంటారు, పూనకాలు వచ్చేసి మీ మామని తాతని అంటారు కదా. మరి మీకు ఎదురే లేదు కానీ మేము చూసామండి. అదే మా కొవ్వులో కానికి పూనకం వచ్చి ఊగిపోతా ఉంది. ఒరే మీ నాన్న వచ్చాను రా అంటుంది. కొడుకు చాలా సంతోషం అయిపోయి వెళ్ళిపోయి కూల్ డ్రింక్ పట్టుకొచ్చేస్తున్నాడు. ఎవరికి వచ్చింది? నాన్న కాదు, సాతాను, అపవాది. వాడి గురించి ఏమని రాసింది? వాడు సర్వలోకమును మోసగించేవాడు. చనిపోయిన వారు మళ్ళా మీ తాత మామ ఈ లోకానికి రాలేరన్నా. అర్థమవుతుందా? చచ్చిపోయిన వాళ్ళతో మనం మాట్లాడుకోలేం, బతుకున్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. యేసు ప్రభు బతుకున్నాడు, నువ్వు మాట్లాడుకో, నీ ప్రార్థన ఆయన వింటాడు. 1992 సంవత్సరం మధ్య కాలంలో నా జీవితంలో నేను పాపమును బట్టి పతనం అయిపోయి నెమ్మది లేక నా జీవితాన్ని ముగించుకుందాం అనుకుని ఆలోచించిన వ్యక్తిని. వినండి, యేసు ప్రభు ఎంత గొప్ప రక్షకుడో, ఎటువంటి పాపినైనా ఆయన బాగు చేయగలడు, రక్షించగలడు. దీనికి రుజువుగా సిగ్గుపడకుండా నా సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 1992 ఆ మధ్య కాలంలో నా ఆరోగ్యం క్షీణిస్తే నేను చిక్కిపోతా ఉన్నాను, బరువు తగ్గుతా ఉన్నాను. నాకు ఒక అనుమానం వచ్చిందండి, నాకు హెచ్ఐవి సోకిందేమో, మరణకరమైన ఎయిడ్స్ అనే వ్యాధి నాకు సోకిందేమో, చచ్చిపోతానేమో అని భయపడ్డా. ఇందాక అని చెప్పారు కదా, మరణ భయం నుంచి విడిపించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను భయపడ్డాను, హెచ్ఐవి సోకిందేమో. నేను భయపడటానికి 3 కారణాలు. ఏమో ఇంజక్షన్ చేసినప్పుడు వేరే వాళ్ళకి వాడిన సూది నాకు వాడేస్తారేమో, ఆ హెచ్ఐవి పేషెంట్ ఆ రోగి నుంచి ఆ రక్తం నాకు ఇన్ఫెక్షన్ ఇలా వచ్చేసి త్వరగా నాకు భయపడ్డాను కదా, అలా అదొక కారణం. రెండవది, అప్పుడప్పుడు గడ్డం బయట గీయించుకుంటాం కదా, ఆ గడ్డం గీయించుకున్నప్పుడు ఒకవేళ వేరే వాళ్ళకి వాడిన బ్లేడు నాకు వాడేస్తారేమో షాప్లో, ఆ బ్లేడు ద్వారా నాకు వచ్చేసిందేమో వైరస్ అని, అది రెండవ కారణం. మూడవది, యవన ప్రాయంలో కొన్నిసార్లు చేసిన తప్పుదారా. వాస్తవంగా నాకు హెచ్ఐవి లేదు, ఎయిడ్స్ లేదు, తర్వాత తెలిసింది నాకు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత. ఎందుకంటే దేవుని దగ్గరికి వస్తే నీ స్థితి ఏంటో దేవునికి చూపిస్తాడు. నువ్వు దేవుని దగ్గర రాకపోతే నీ గురించి నువ్వు అనుమాన పడతా ఉంటావు, కానీ నీ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటా ఉంటావు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ స్థితి ఏంటో నీ బ్రతికేంటో చూపిస్తాడు ఆయన. అయితే అది నాకు తెలియబడక ముందు, ఆ వ్యాధి లేదన్న విషయం నాకు తెలియబడక ముందు నేను అనుకునేవాడిని అది నాకుందని భావించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, మానసిక వ్యాధికి లోనయ్యాను. నేను అనుకునేవాడిని వచ్చే సంవత్సరం నాకు ఆరోగ్యం బాగుంటే నాకు ఎయిడ్స్ లేనట్టు అనుకున్నాను. అదే విచిత్రము, నా భార్య కూడా చిక్కిపోతాను. నాకు అనిపించింది నన్ను బట్టి ఆవిడ కూడా వైరస్ సోకుంటుంది, ఈ వైరస్తోనే పిల్లలు కన్నా నేను చచ్చిపోతాను, నా భార్య చచ్చిపోద్ది, నా పిల్లలు చచ్చిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఉద్యోగం చేస్తాను, డ్యూటీ చేస్తుండోండి, కానీ అట్లాగా ఆలోచిస్తుండోండి, ఎలా చచ్చిపోవాలి. నా ఆలోచన ఏంటో తెలుసు. అంటే అప్పుడు ఇంకా రక్త పరీక్ష చేయించుకోలేదు, రక్త పరీక్ష చేయించుకున్నా తెలిసింది, కానీ ఈ లోపల ఇలాగ ఆలోచిస్తూ వచ్చా. నాకేమని అనిపించిందంటే, ప్రసన్న కుమార్కి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింటే ఎంత అవమానం. ఊళ్ళో ప్రసన్న కుమార్ అంటే మంచి పేరు, మంచోడని తెలుసు, అంటే పైకి మంచోళ్ళ కనపడుతుంది. ఏమండి, ప్రసన్న కుమార్ అంటే మంచోడని అనుకుంటారు, కానీ ప్రసన్న కుమార్కి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింటే ఎంత అవమానం. అవమానకరమైన చావకూడదు, ఆత్మహత్య చచ్చిపోదాం అనుకున్నాను. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ కాదు పొరుగు రాష్ట్రం వెళ్ళిపోవాలి, లాడ్జిలో గదర్కి తీసుకోవాలి, తప్ప అడ్రస్ ఇచ్చి అడ్రస్ లేకుండా చచ్చిపోదాం అనుకున్నాను. ఆలోచిస్తా ఉన్నాను చచ్చిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి. బండి డ్రైవ్ చేస్తూ, డ్యూటీ చేస్తూ సూసైడల్ థాట్స్, ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు నన్ను వెంటాడుతూ వచ్చినాయి. అయితే యేసు ప్రభు సువార్తను బ్రతికించింది. దేవునికి స్తోత్రం. ఎట్లాగో తెలుసా, నాకు సువార్త ద్వారా నాకు ఒక గ్రహింపు వచ్చింది. ఏంటి తెలుసా, సరే నేను ఆత్మహత్య చేసి చచ్చిపోతాను, నా జీవితాన్ని ముగించుకుంటాను, మరి నేను పాపిని కదా, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను. అమ్మో, అది భయంకరమైన అగ్నిగుండం. చాలా భయం వేసింది. పక్కన ఆరోగ్యం బాగుంటలే, నీరసంగా ఉంటున్నాను. అయ్యో, మరి ఇలా చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఎప్పుడు నరక భయము, మరణ భయము, ఎయిడ్స్ భయం, ఆ భయంతో ప్రభు సన్నిధికి వచ్చి ఏడుస్తూ చిన్న ప్రార్థన చేశాను. యేసు ప్రభు, నేను పాపిని. అప్పటికి రక్త పరీక్ష చేయించుకోలేదు, వ్యాధి లేకపోయినా ఉందేమనుకుంటూ వచ్చాను. ఏడుస్తూ చిన్న ప్రార్థన చేశాను. యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించుతండి, నేను ఎలాగో చచ్చిపోతానయ్యా, నన్ను నరకానికి పంపించొద్దు, మీ రాజ్యంలో చోటివ్వండి. ఈ చిన్ని ప్రార్థన నా ప్రభు, నా రక్షకుడు విని నన్ను చేర్చుకున్నాడు, నన్ను క్షమించాడు, నన్ను రక్షించాడు,
నన్ను ఎంతగానో ఆదుకున్నాడు, ఆదరించాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడు, మానసికంగా నన్ను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థన ప్రభు ఆలకించాడు. ఆయన నన్ను చేయలే పోన్లే ప్రేమతో చేర్చుకున్నాడు. ఆయన నన్ను క్షమించాడు, ప్రతి పాపం నుంచి విడిపించాడు. ఉద్యోగంలో లంచాలు తీసుకున్నాడు ఇదివరకు. ఇందాక ఆ బ్రదర్ చెప్పారు కదా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేశాను. ఎప్పుడైతే నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చానో ఆయన నన్ను కడిగాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి, ఆయన నన్ను కడిగాడు కాబట్టి నా బ్రతుకు శుభ్రమైంది. నా నోటంటే బూతులు రావు. నా బ్రతుకు శుభ్రమైంది, నా చూపులు బాగుపడ్డాయి, నా బ్రతుకు శుభ్రమైంది. ఇదివరకు ఈ చేతులు మధ్యాహ్నం ముట్టుకున్నాయి, ఇప్పుడు అసహించుకుంటున్నాయి. నా బ్రతుకు బాగుపడింది. అపవాది క్రియలను నాలో నుంచి యేసు ప్రభువు ఏం చేశారు? లయము చేశాడు. అర్థమవుతుందా? యేసు అంటే అర్థమవుతుందా? ఆ గొప్ప రక్షకుడు. అయ్యా అమ్మ, ఒక అద్భుతమైన సంఘటన. 2002 సంవత్సరం ఫిబ్రవరి మాసం, అప్పుడు ఇంకా నేను అవ్వలేదు, సబ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. పశ్చిమ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి వడ్లు అనే ప్రాంతంలో మాకు జిల్లా స్టోర్స్ ఉంటుంది అనమాట. ఈ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. నేను అప్పటికే రక్షించబడ్డాను, మారు మనసు పొందాను. ఫిబ్రవరి 2002 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నాకు మధ్యాహ్నం భోజనం టైంలో ప్రార్థన చేసుకోవాలనిపిస్తా ఉంది. ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలని. ఆఫీస్ ముందు వాచ్మెన్ గది ఖాళీ ఉంది. అంటే అక్కడ ఒక షెడ్ ఉండేది అప్పట్లో, మరి తెలవదు నాకు తెలియదు, కానీ వాచ్మెన్ గది ఖాళీ ఉంది. ఆ షెడ్ అనమాట. ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మోకరించి ప్రార్థన చేసి, మనకు కొన్నిసార్లు మనకి ఇంట్రెస్ట్ వచ్చి ఏం చేస్తాం చెప్పండి, బయటకు చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం కదా. అట్లా నేను ప్రార్థన చేసుకుంటుండగా ఆకాశం నుంచి యేసు ప్రభు వారు స్వరమిచ్చి నాతో మాట్లాడిన మాట, నా కుమారుడా, నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. నాకు ఏ రూపం కనపడలేదు, అర్థమవుతుందా? నాకు ఏ స్వరూపం కనపడలేదు. ఆకాశం నుంచి ఆ స్వరం ఎంత మధురంగా ఉందంటే ఏడుస్తా ఉన్నా. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించడానికి నేనేమి గొప్ప భక్తుని కాదు. దేవుడు నన్ను ప్రేమించడానికి నేను ఆయన కోసం నేను నమ్మకంగా జీవించిన వాడిని కాదు. కొన్ని కారణాలు బట్టి ఎయిడ్స్ అనే వ్యాధి సోకిందేమన్న భయంతో మారు మనసు పొందిన పాటిని మారితే నిన్ను కూడా దేవుడు అలా ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? మారితే నిన్ను క్షమిస్తాడు. మారితే నీలో ఉన్నటువంటి అపవాది క్రియలను నాశనం చేస్తాడు. నేను యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఏదో మనం కేవలం పండుగ చేసుకుని కాసేపు సరదాగా ఉండటం కోసం కాదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు నువ్వుగా నీ పాపం నుంచి బయటికి రాలేవు కనుక, నీలో ఉన్న పాపమును తీసివేయడానికి. అక్కడ ఏమన్నా రాసింది చూడండి, అక్కడ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చేను అన్న మాట ఖచ్చితంగా నమ్మదగినది. పాపిని రక్షించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చేసే పాపం చేస్తుంటే రక్షిస్తారని కాదు. చూడండి, ఒక వ్యక్తి ఈత రాదండి, మునిగిపోతున్నాడు చెరువులో. ఏమండి, నదిలో మునిగిపోతున్నాడు. రక్షించడం అంటే ఏంటి చెప్పండి? బయటికి తీసుకురాడు, అంతేనా? అంతే కదా. ఇప్పుడు అతన్ని రక్షించాలంటే అతని దగ్గరికి ఎవరో ఒకటి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా, అతని దగ్గరికి వెళ్ళాలి. అలాగే పాపి తనకు తానుగా బయటికి రాలేడు కాబట్టి పాపిని రక్షించడానికి దేవుని అద్వితీయ కుమారుడు, దేవుని సమానుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చాడు. పాపిని శిక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి దిగి రావాల్సి ఉన్నది దేవుడు. అక్కడి నుంచి శాపం పెడితే చాలు చచ్చిపోతారు. రోగం వచ్చు, లేదా శ్రమ వచ్చు, కీడొచ్చు, చచ్చిపోతారు. కానీ రక్షించడానికి దగ్గరికి రావాల్సి వచ్చింది. అందుకని యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్ అంటే. ఈ రాత్రి కాల సమయంలో ప్రేమైనటువంటి అన్నలారు, తమ్ముళ్ళారా, అక్కలారు, చెల్లెలారా, రక్షించబడ్డారా? రక్షించబడినటువంటి ప్రేమైనటువంటి సోదరులారా, దేవుడు మనకి ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఇంకా రక్షణ పొందుకోకుండా నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్న వారు కావచ్చు, బయట వారు కావచ్చు. అయ్యా అమ్మ, దేవుడు కోరుకుంటుందంటే తెలుసా? నువ్వు రక్షించబడాలి. యేసు ప్రభు లోకంలో జన్మించింది నీకు రక్షణ ఇవ్వడం కోసం. దేని నుంచి రక్షణ? పాపము నుంచి రక్షణ. చూడండి, ఇల్లు కట్టుకున్నప్పుడు చివరిలో తలుపులు పెట్టుకుంటాం కదా. అది వాటాగిల్లైనా, పెండితైనా, డూప్లెక్స్ బిల్డింగ్ అయినా, పెద్ద మేడ అయినా చివరిలో తలుపులు పెట్టుకుంటాం. ఎందుకోసం? భద్రత కోసం. తలుపులు పెట్టకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఆ ఇంటిలోనికి వెళ్ళకూడదు, వెళ్ళి ఆ ఇంటిని పాడు చేస్తుంది. అర్థమవుతుందా? అలాగే నీ జీవితాన్ని దేవుళ్ళో భద్రం చేసేది రక్షణ. తలుపులు పెట్టుకోకుండా భద్రపరచుకోకపోతే ఇల్లు ఎలా పాడైపోద్దు? దేవుడు ఇచ్చేటువంటి రక్షణ ద్వారా నీ జీవితాన్ని భద్రం చేసుకోకపోతే నువ్వు పాడైపోతావు. నువ్వు బూతులు ఆడొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు,
నువ్వు చెడ్డగా చూడొచ్చు, నువ్వు యొక్క చెడు అలవాట్లకు లోనైపోయి నువ్వు ఏ విధంగా పాడైపోతావో పాపం నిన్ను పాడు చేసేస్తుంది. పాపిగా జీవించి పాపిగా చనిపోవద్దు. అందరూ పాపం చేసిన వారమే, కానీ పాపం నుంచి బయటికి రావాలి. పాపం నుంచి మనం బయటికి రాలేం కాబట్టి యేసు ప్రభువు మనల్ని విడిపించడానికి వచ్చాడు కనుక ఆయనని విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఆయన నీకు సహాయం చేయగలరు. మన ఇంటికి ఎవరైనా వస్తారంటే తలుపేసుకున్నాం, గడిబిగించుకుని ఉన్నాం, గడేసుకున్నాం, టక కొడతారు. ఎప్పుడు వస్తారండి లోపలికి వాళ్ళు? మనం తలుపు తీస్తే వస్తారు. మనం లోపల తలుపు మనం బిడాయించుకున్న గడ అలాగే మనం వేసుకుని మనం తలుపు మూసుకునే ఉంటే కనుక వాళ్ళు లోపలికి రాగలరా? రాలేదే. దేవుడు కూడా అంతే. నేను ఎట్లాగే తాగుతాను, నేను ఎట్లాగే తిడతాను, నేను ఎట్లాగే నా ఇష్టం, అర్థమవుతుందా? నా ఇష్టం అంటూ నీ హృదయాన్ని మూసేసుకుని ఉంటే దేవుడు బలవంతంగా నిన్ను మార్చడు. హృదయాన్ని తెరిస్తే నువ్వెంత ద్వారా పాపైనా దేవుడు ఏం చేయగలడు? నిన్ను మారుస్తాడు. కనుక ఇంకెవరైతే మారలేదు, పాపములో అపవాది యొక్క క్రియలతో, సాతాను క్రియలతో నింపబడి బ్రతుకుతూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారో, అయ్యా మా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తెలుసుకోండి. ఇప్పుడైనా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపం నుంచి విడిపించని నువ్వు ప్రార్థిస్తే చాలు, విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లే, నువ్వు ఎక్కడికి ప్రయాణించక్కర్లేదు. ఎవరి విశ్వాసం ఉంచితే ఈ గొప్ప రక్షణ ప్రభు నీకు ఇస్తాడు. అందుకని యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూత పలికిన మాట ఏం చెప్పండి? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం. ఏ సంతోషం అది? మామూలు సంతోషం కాదు. క్రిస్మస్ లో కొత్త బట్టలు వేసుకున్నారు, సంతోషం వస్తుంది. పిండి వంటలు వండుకుంటారు, సంతోషం వస్తుంది. ఏమండి? లేకపోతే చూడండి, వెళ్ళిన వాడికి కొత్తలో సంతోషం ఉంటుంది, తర్వాత బాగా ఉంటుంది. కానీ దేవుళ్ళు ఉంటే తర్వాత కూడా సంతోషమే. అదవుతుందా? ఉద్యోగం వస్తే సంతోషం, బంగారం కొనుక్కుంటే సంతోషం, ఏమండి కారు కొనుక్కుంటే సంతోషం. ఈ లోకంలో సంతోషాన్ని ఇచ్చే విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇది ఆ సంతోషం కాదు. ఇదే సంతోషమో తెలుసా? మహా సంతోషం. ఎప్పుడైతే నీవు నీ పాపము నుంచి విడిపించబడతావు అప్పుడు నువ్వు పొందుకునేదే ఈ మహా సంతోషము. కనుక యేసు ప్రభు జన్మించినప్పుడు దేవదూత పలికిన మాట, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు గారు చెప్పండి, రక్షకుడు. నిన్ను నన్ను పాపము నుంచి రక్షించడానికి ఆయన జన్మించాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. మొదటి యోహాను పత్రిక మూలవాక్యం ఏం చెప్పండి? అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మనిషి అయితే మొదటి నుండి పాపిగాడు, తర్వాత పాపంలో పడిపోయాడు. మనిషిలో అపవాది క్రియలు ఉన్నాయి. అపవాది క్రియలను లయపరచుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన, అంటే మనిషి కంటికి కనబడాల్సి వచ్చింది. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు తెలుసా? నిన్ను రక్షించడానికి, పాపం నుంచి విడిపించడానికి. పాపిగా జీవిస్తే నీకు డబ్బున్నా నీకు నెమ్మది ఉండదు. పాపిగా జీవిస్తే నీకు ఎన్నున్నా, ఈ లోకంలో ఎన్ని నువ్వు కలిగి ఉన్నా, పాపిగా జీవిస్తే నీకు మనశ్శాంతి ఉండదు. పాపిగానే చనిపోతే ప్రతిదానికి జీతం ఉంది. దేవుడు పాపానికి ఇచ్చే జీతం ఏంటో తెలుసా? నిత్యము మండే నరకమనే అగ్నిగుండం. నువ్వు నేను అక్కడికి వెళ్ళడం దేవుడు కోరుకోవట్లేదు. మనం రక్షించబడి ఆయన మోక్షం అనబడే పరలోక రాజ్యం మనం చేరుకోవాలని దేవుడు మనం ప్రేమతో పిలుస్తున్నాడు. కాబట్టి రాత్రి కాల సమయంలో క్రిస్మస్ అంటే ఏదో మనం కాసేపు సరదాగా ఉండి వెళ్ళిపోయేది చేసుకోవడానికి కాదండి. రక్షించబడిన అనుభవంలోనికి రాని వారు ఇంకా రక్షించబడేటువంటి అనుభవంలోనికి రండి. మీరు రక్షించబడితే మీ పాపాలు క్షమించబడతాయి. మీరు రక్షించబడితే ప్రతి పాపం నుంచి మీరు కడగబడి మీ బ్రతుకులు బాగుపడతాయి. మీరు మారుతారండి, బాగుపడతారు. నీ వల్ల మీ ఊరికి మంచి జరుగుతుంది, నీ వల్ల మీ దేశానికి మంచి జరుగుతుంది, నీ వల్ల నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. యేసు ప్రభు బాగు చేయలేని పాపి అంటే ఎవరు లేరు. విశ్వాసం ఉంచితే బాగు చేస్తాడు. యూట్యూబ్లో నా సాక్ష్యాన్ని నేను పెట్టాను. ఒక యవనస్తుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఫోన్ చేశాడు. ఆయన కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా దేవుడు గొప్పవాడండి, మీ జీవితంలో దేవుడు అలాగా గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో కూడా చేశాడు ఆయన సాక్ష్యం పంచున్నాడు నాకు. ఒకంత నాకు అతను చెప్తున్నప్పుడు కొద్ది జాలి కూడా వేసింది. అతను క్రైస్తవుడు కాదు, కానీ ప్రభు సంధించినప్పుడు విశ్వాసం ఉంచాడు. అతను తన జీవితం గురించి చెప్పింది ఏంటంటే, చిన్నప్పుడు బాగానే ఉన్నాడంట, హై స్కూల్ వయసు వచ్చేసరికి లంగావోని కట్టుకుని అనిపిస్తుంది అతనికి. జాగ్రత్తగా మగాడే, కానీ బుద్ధులు మారుతా ఉన్నాడు. పెళ్ళిడు వచ్చింది,
ఇంట్లో పెళ్లి సంబంధాలు తీసుకొస్తే తప్పించుకుంటున్నాడు, కొడుతున్నారు ఇంట్లో వాళ్ళు. మగాళ్ళంటే ఇష్టపడుతున్నాడు. భయంకరమైన హోమోసెక్సువాలిటీ అనే పాపం అతను పట్టేసింది. వినండి వినండి, మనిషిని పాపం అనేది ఏ విధంగా పడుతుందో తెలియదు. అర్థమవుతుందా? రకరకాల రూపాలు ఉంటుంది. పాపం గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద చెట్ట అది. విన్నా కదా మనం, అబద్ధాలు, బూతులు, త్రాగుడు, వ్యభిచారము, దొంగతనము, మోసము, నరహత్య, అసూయ, గర్వము, ఇట్లాగా చాలా స్వరూపాలు ఉంటాయి పాపానికి. ఆ భయంకరమైన పాపం పట్టేసింది అతన్ని. కానీ ప్రభు సంధించినప్పుడు విశ్వాసం ఉంచాడు, ప్రభు బాగు చేశాడు అతన్ని. అతని ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? అయ్యా, నాలో ఇప్పుడు ఆ బుద్ధులు లేవండి, ఆ స్వభావం లేదు. నా భార్య, నా బిడ్డలు, నేను సంతోషంగా ఉన్నాను. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను, ఆ ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవ చేయాలని ఆశ ఉంది, అంతకు మించి నాకు ఆశయం లేదన్నాడు. దేవునికి స్తోత్ర. అర్థమవుతుందా? అటువంటి వ్యక్తిని ఏ సైక్రియాట్రీ, ఏ మానసిక వైద్యుడు బాగు చేయగలరు? పాపం అనే రోగాన్ని బాగు చేయగలిగిన డాక్టర్ ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడు బాగు చేస్తాడో తెలుసా? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు నమ్మితే చేయగలవు. నువ్వు నమ్మితే ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము నీ జీవితంలో అది పనిచేస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో ఇంకా ఎవరైతే ఈ మారుమనసు అనుభవానికి రాకుండా అపవాది క్రియలతో ఏదో పైకి మంచోళ్ళ కనబడుతూ, లోపల చెడిపోతూ, పైకి మంచోళ్ళ కనబడుతూ, రహస్యంగా చెడిపోతూ, పైకి మంచోళ్ళ కనబడుతూ, మీ యొక్క ప్రైవేట్ లైఫ్ లో, వ్యక్తిగత జీవితంలో పాడైపోతూ, పాపం యొక్క బలానికి, మరణ బలానికి లోనైపోయి మలినమైన జీవితం జీవిస్తున్న వాళ్ళారా, ఇదిగో శుభవార్త. యేసు ప్రభు మిమ్మల్ని రక్షించగలరు. అయితే మారడానికి మీరు ఇష్టపడాలి. నువ్వు మారడానికి ఇష్టపడాలి. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు. 2వ వచనం చదివి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనం చదువుతారన్నా. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడెవడు? వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే నీకేం దొరుకుద్ది? ఏం దొరుకుద్ది? పాపక్షమాపణ. నువ్వు చేసిన పాపములకు క్షమాపణ దొరుకుద్ది. ఎంత అదృష్టం అండి, ఎంత ధన్యత అండి! పాపక్షమాపణ చాలా విలువైంది. ఒక చిన్న ఉపమాన రూపంలో మీకు చెప్తే అర్థమవ్వాలండి. బహుశా మీకు తెలిస్తే సరే, తెలియకపోతే వినకపోతే వినండి. అంటే ఈ వాక్యాన్ని కొంచెం వివరంగా చెప్పడానికి. ఒక చిన్న కుర్రాడు అండి, ఎలిమెంటరీ స్కూల్ చదువుకుంటున్నాడు. ఒకసారి ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారి జబ్బు నుంచి 10 రూపాయలు దొంగతనం చేసి బిస్కెట్లు, చాక్లెట్లు కొనుక్కొని తినేశాడు. ఎవరు చూడలేదనుకుని అది చేశాడు. ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు బడి నుంచి వచ్చి ఆ స్కూల్ బ్యాగ్ పెట్టి దొడ్డే పిల్లలు కాలు కడుక్కుని ఇంట్లోకి వచ్చేసరికి ఆ కుర్రాడు అక్కేమో ఇల్లు తుడుస్తామంది. పిలిచింది, ఒరే తమ్ముడు ఇట్టారా అంది. ఏంటి అక్క అన్నాడు. ఒరే ఇల్లు తుడరా అంది. ఎప్పుడు లేదు, అక్కేం చేస్తుంది మేడం గారు? డ్యూటీ చెప్తుంది. అప్పుడు అంటాడు, కోపం, మరి మాకు కోపం కదండి, ఆవిడ చేసే పని మేము చేయాలంటే అంటాడు, నేను మీద దొరుకుతాను, నా పని కదా అన్నాడు. ఇప్పుడు తోట ఆడితే చెప్పమంటా 10 రూపాయలు అన్నది. అంతే. మనం నవ్వుకుంటున్నాం కానీ ఆ చిన్న హృదయం కంగారు పడ్డది. అమ్మో, ఎవరు చూడలేదనుకున్నాను, ఎవరు చూశారు? అక్క చూసేసింది. భయపడుతున్నాడు. అమ్మో, డాడీ చాలా గట్టిగా కొడతాడు, అక్క ప్లీజ్ చెప్పకే అని చెప్పి ఆ చిన్ని చేతులు పాపం ఇల్లు తుడిసేయండి. ఆ రోజు అయిపోయింది. మళ్ళీ బడికి వెళ్ళాడు. అలవాటుగా వచ్చాడు. బడి నుంచి వచ్చి ఆ స్కూల్ బ్యాగ్ ఇంట్లో పెట్టాడు. కాలు కడుక్కు దొడ్డకి వెళ్తే అక్క అంట్లు తోముతా ఉంది. మరి తమ్ముడు ఇట్టారా అంది. ఈసారి బిక్కుమా వేసినాడు. ఈసారి కేక రాలేదు. ఒరే ఎన్న అంట్లు తోముతున్నాను కదరా, ఈ తోమి నన్ను కడిగెడతాం అంది. అదేంటి అక్క నాకు చెప్తావు, నాకు అలవాటు. కడుగుతావా డాడీది చెప్పంట 10 రూపాయలు. ఆ చిన్ని చేతుల హృదయంలో మూలుగుతున్నాను. కడిగిన అంట్లు. తెలుసో తెలియకో పాపం చేశాడండి. మనిషి 2 రకాలుగా చేస్తాడు చెప్పండి. తెలియక చేస్తాడు, తెలిసి చేస్తాడు. పాపం నలిగిపోతున్నాడు. కానీ ఆ బాబుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. నేను డాడీ దగ్గరికి వెళ్ళి నేను సారీ చెప్పేస్తాను, క్షమాపణ చెప్తాను. భయం వేస్తుందండి. వెళ్తున్నాడు నాన్న దగ్గరికి. వెళ్తున్నాడు, మెల్లిగా వెళ్తున్నాడు. డాడీ వాళ్ళ నాన్న ఇంట్లో కూర్చుని ఆయన కూర్చోగల జారబడి ఏదో
పుస్తకం చదువుకుంటున్నాడు. తలుపు దగ్గర నుంచి నాన్న అని పిలిచాడు, డాడీ అని పిలిచాడు. తండ్రికి కొడుకు వైపు చూసినప్పుడు ఆ కొడుకు కళ్ళలో ఏదో ఒక బాధ, భయం కనబడుతుంది. అటువంటి తండ్రికి ఏం పుట్టుకొస్తే చెప్పండి అమ్మా, జాలి కదా. అర్థమవుతుందా? చూసి పుస్తకం పక్కన పెట్టి ఏట్రా అలాగున్నారా, ఇట్లా నాన్న అని చెప్పానంటే దగ్గరికి వచ్చి నాన్న అని ఏడ్చేస్తున్నాడు. అర్థమవుతుందా? కన్నులు కొండి ఏడ్చేసి నాన్న సారీ నాన్న 10 రూపాయలు అంటున్నాడు. ఇంకంతే, ఇంకేం కాడికి ఏం చెప్పడానికి తోచట్లేదు కానీ ఏడుస్తా ఉన్నాడు. అతనిలో పశ్చాత్తాపం చూసి 10 రూపాయలు నాన్న నేను 10 రూపాయలు తీస్తే నాన్న అని ఏడ్చేస్తున్నాడు. అంతే. అతనిలో పశ్చాత్తాపం చూసి తండ్రికి ఒక దెబ్బ కూడా కొట్టాలనిపించలేదు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ బాబు ఏడుస్తుంటే కళ్ళు తుడిసి అన్నాడు, ఒరే నాన్న తప్పురా, పాడైపోతాను, నీకు డబ్బులు కావాలని అడుగు, నీకు ఇస్తానే, ఇప్పుడు ఇలా చేయకమంటే అలాగే డాడీ అన్నాడు. ముట్టు పెట్టాడు. పోయి ఆడుకోరా అన్నాడు. ఇప్పుడు బాబు ఎలా ఉందో తెలుసండి, మన భుజంగా 30 కేజీలు మూట దింపెత్తే ఎలా ఉంటుంది. చాలా హాయిగా ఉన్నాడు పాపం, చాలా హాయిగా ఉన్నాడు. ఎంత సంతోషం అండి, పాపం కాదు సంతోషం. అర్థమవుతుందా? చాలా హాయిగా ఉన్నాడు. గాల్లో తేలుతున్నట్టుంది. అయిపోయింది. ఇది మా అక్క గారికి తెలియదు, ఈ గదిలో జరిగినటువంటి సంభాషణ తండ్రి బిడ్డనికి క్షమించడం తెలియదు. సంతోషంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. మసలు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాడు. అక్క నిలు తిడుస్తూ ఉంది. ఒరే తమ్ముంటారంటే ఏంటక్క అన్నాడు నడుము వచ్చి వేసుకుని. దేవుని స్తోత్రం. ఇల్లు చూడరా అంటుంది, నేను తొడవనా అన్నాడు నడుము వచ్చి వేసుకుని. డాడీ అంటుంది చెప్పుకో అన్నాడు నడుము వచ్చి వేసుకుని. 10 రూపాయలు అంటుంది చెప్పుకో అన్నాడు. ఎలా వచ్చింది? క్షమాపణ. తండ్రి దగ్గర ఏం పొందుకున్నాడా బిడ్డ? క్షమాపణ. నువ్వు కూడా మారితే పాపం చేయడం ఎవరు లేరండి భూమి మీద. నేను పాపిని కాదని నువ్వు మోసం చేసుకోవద్దు. నీ పాపాలకు నువ్వు మారితే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే. ఎందుకు విశ్వాసం ఉంచాలి? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు నీ వలె శోధించబడ్డాడు, కానీ నీకులా పాపంలో పడిపోలేదు. నీ కొరకు ఆయన నలిగిపోయాడు. అర్థమవుతుందా? ఈ బలియాగం చేయడానికి ఆయన లోకంలో జన్మించి చనిపోయి సమాధి చేయబడి సమాధిని గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. బతుకున్నతో మాట్లాడుకోవచ్చు, చచ్చిపోయినతో మాట్లాడుకోవచ్చు. ఆయన సమాధి గెలిచి లేచాడంటే రుజువు ఏంటో తెలుసా? ఆ బతుకున్నతో మాట్లాడుకోవచ్చు. కనుక నీ పాపాలు ఒప్పుకుని ప్రభువా నేను పాపిని క్షమించు, నా పాపం నుంచి నన్ను విడిపించంటే ఆ ప్రేమ గల రక్షకుడు, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి రాత్రి కాలం ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, అయ్యా అన్న ఇంకా మారుకోకుండా జీవిస్తున్న వాళ్ళరా, ఇప్పుడైనా మారుతారా? ప్రభుకి మీ హృదయం ఇస్తారా? రక్షించబడటానికి ఇష్టపడుతున్నారా? రక్షించబడితే భద్రం చేయబడతారా? పాప క్షమాపణ దొరుకుతుంది. పాపం నుంచి మీరు భద్రం చేయబడతారు. నూతన స్వభావం దేవుడు మీకు ఇస్తాడు. చనిపోతే నరకమైన అగ్నిగుండాన్ని తప్పించుకుని సంతోషకరమైన మహిమ కలిగిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అట్లా కాకుండా పాపిగా జీవించి పాపిగా చనిపోతే నీ ఆత్మ భయంకరమైన అగ్నిలోకి వెళ్ళిపోద్ది. ఎవరు చూసి వచ్చారంటారా? పరలోకం నరకం. బ్రతికుండగా చూడు, చనిపోయినాకే చూస్తావు. నువ్వు నశించిన నరకానికి వెళ్ళడం దేవుడికి అంత మాత్రం ఇష్టం లేదు. అందుకని నీ కోసం ఆయన బలిగా, ఆయన యాగముగా అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేశీయ మిత్రులకు, అయ్యా అన్న యేసు ప్రభు ఈ లోకంలో జన్మించింది, ఆయన లోకానికి వచ్చింది అపవాది క్రియలను అనగా సాతాను క్రియలను అనగా